తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. యువ ఇంజనీర్లు ఇన్నోవేటివ్ ఆలోచనలతో నూతన ఆవిష్కరణ చేయాలి తప్ప ఏఐపై పూర్తిగా ఆధారపడవద్దని ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాకేష్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఉద్భవ్ 2026 పేరిట జరిగిన హ్యాకథాన్ పోటీల విజేతలకు శుక్రవారం ఉదయం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ప్రొఫెసర్ డాక్టర్ ఐ హేమలత, డాక్టర్ బివిడి శేఖర్, డాక్టర్ కె కిషోర్ రాజు, డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. Young people coming together to work on innovative and fresh ideas, and this hackathon is not a mere competition. It is a platform for transformation and innovation. And if I am here today to speak the truth, I would say the days are gone where you simply learn something from the classroom, secure good marks, and land into some entry-level job. We are in the mid of rapid technological advancement, the fourth industrial revolution. You name a technology, be it artificial intelligence, robotics, biomechanics, biochemistry, everything is advancing at lightning speed. So simply memorizing concepts is not useful anymore. But there are few skills which AI cannot replace or replicate. If you ask me what are those skills, I would say innovation. Vibrant energy in the entire faculty, students continuously, participating in co-curricular, extracurricular activities. There is a holistic development at SRKR. I can proudly say this. So definitely our students will excel. When you come out, you will come out with flying colors. Along with the curriculum, you have the implementation part in the form of hackathons and many competitions. We also celebrating the Samagra, first of its kind, unified annual day celebrations, many technical, co-curricular, extracurricular competitions to కాకినాడ జిల్లా వేట్లపాలెంలో గత నెల 28న జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనకు కారణమైన 2 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వేట్లపాలానికి చెందిన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమానులైన అడబాల అర్జున్, అతని సోదరుడు వీరబాబులను గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు చెప్పారు. మందుగుండును అధిక ఒత్తిడితో నింపడం వల్ల రాపిడి జరిగి ప్రమాదం వాటిల్లిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ, సామర్లకోట సీఏ కృష్ణ భగవాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో భారీ విస్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, 2 వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లనే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్స్ తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లనే రెండో అతను తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్.
అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది. వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతో పాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారు ఊరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు పర్మిసిబుల్ లిమిట్ కన్నా రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయటం, ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం వల్ల రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు కొంత రాపిడ్ వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 100% పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారని జిల్లా పంచాయతీ అధికారిని అనురాధ తెలిపారు. బేమడోలు గ్రామ పంచాయతీలోని పలు ప్రాంతాల్లో పన్నుల వసూలు కార్యక్రమాన్ని DPO క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి తనూజాతో పాటు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు పన్నుల వసూలు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఇంటికి చేరుకుని పన్నుల వసూలును వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. నమస్కారం అండి, నేను అనురాధ, ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి. ఈ ట్యాక్స్ కలెక్షన్ లో భాగంగా ఈ బేమడోలు పంచాయతీ విజిట్ చేయడం జరిగింది. ఫీల్డ్ లో చాలా ఎలా జరుగుతుంది మానిటర్ చేయడానికి, అలాగే పెద్ద బకాయిలు ఉన్న చోట కొంచెం కన్విన్స్ చేసి కట్టించదామని చెప్పి రావడం జరిగింది. అలా రోజు కూడా ఫీల్డ్ విజిట్ కమిషనర్, పంచాయతీ రాజ్ కమిషనర్ స్థాయి నుంచి కూడా కింద బిల్ కలెక్టర్ వరకు, సచివాలయ సిబ్బంది వరకు కూడా అందరూ ఫీల్డ్ లో ఉండి ఈ మార్చి 30 వరకు స్పెషల్ డ్రైవ్ తీసుకుని చేస్తున్నామండి. కమిషనర్ గారు అసలు ఇంతకు ముందు ట్యాక్స్ కలెక్షన్ సరిగా వసూలు కావట్లేదు అనే ఉద్దేశం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏరియాలు అలాగే కరెంట్ కూడా 100% ట్యాక్స్ కలెక్షన్ చేయాలని చెప్పి బాగా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మమ్మల్ని ప్రతిరోజు కూడా రివ్యూ చేసి మార్నింగ్ ఉదయాన్నే కాన్ఫరెన్స్ పెట్టి రివ్యూ చేసి టార్గెట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు మేము ఏలూరు జిల్లాకి సంబంధించి 54% 40 crores టోటల్ 83 crores. 83 crores ఇప్పుడు ఉంటుందండి. 40 crores ఉందండి. అది మాక్సిమం 80-90% వరకు, అంటే ఒక 10-20% ఎలా ఉంటదండి కొంతమంది కట్టలేని వాళ్ళు. మాక్సిమం 90% కన్నా చేయాలని కృషి చేస్తున్నాము. ఆ విధంగానే టార్గెట్స్ ఉన్నాయి. అంటే మేము 100% టార్గెట్స్ ఇచ్చామండి. ఒకవేళ ఈ రోజు కొన్ని రాకపోతే దాన్ని మళ్ళా రేపు బ్యాలెన్స్ కూడా రేపు యాడ్ చేసి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, అవి కూడా మనకి కొడతాము. తర్వాత ఏంటంటే నాన్ టాక్సెస్ లో చేపల చెరువులు అట్లాంటివి ఏమైనా ఉంటే 3 సంవత్సరాలకి వాళ్ళు ప్రతి సంవత్సరం కడతారు కాబట్టి అది డిమాండ్ ఏమవుతుందంటే 3 సంవత్సరాలది యాడ్ అయిపోతుందండి. అక్కడ మనకి 1 సంవత్సరం పేమెంట్ వస్తుంది. అట్లా మనకి 100% రాని కొన్ని ఉంటాయి. కానీ వీలైనంత వరకు వచ్చేది కూడా 100% ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన ఎఫర్ట్స్ అన్ని చేస్తామని జిల్లా కలెక్టర్ గారు కూడా, మేడం కూడా అందరికీ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి సచివాలయ సిబ్బందిని కూడా ఉపయోగించుకోమని మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే కమిషనర్ గారు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్ట్ అవుట్ చేస్తారు. ఎప్పుడు లేని విధంగా అయితే ఈ సంవత్సరం చేయగలుగుతాము. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుందు నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. 2014 నుంచి 2025 మధ్య 11 ఏళ్లలో 26.65 కోట్ల విలువైన అక్రమ బాణాసంచా నిల్వలను స్వాధీనం చేసుకున్నాం. అసెంబ్లీలో వెల్లడించిన హోంమంత్రి అనిత. హెరిటేజ్ కోసమే చంద్రబాబు కల్తీనయ్య ఆరోపణలు చేశారన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తన వ్యాపార ప్రయోజనాల కోసం లడ్డూపై దుష్ప్రచారం చేశారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.